నా కంటికి పరబ్రహ్మము కనపడదు, కానీ ఆ పరబ్రహ్మము నడిచి వెళ్ళిపోతే అది గురువు. ఈ కంటితో చూడగలిగినటువంటి పరబ్రహ్మము లోకంలో సూర్యభగవానుడు ఒక్కడే. తిక్కన గారు మహాభారతం చేస్తూ విరాట పర్వంలో అంటారు, నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయల తికాచయుము పెనుబందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటారు. ఈ కంటితో చూడ్డానికి వీలైన పరబ్రహ్మస్వరూపం సూర్యబింబం ఒక్కటే. మళ్ళీ కరచరణాదులతో మన ఎదురుగుండా తిరిగేటటువంటి పరబ్రహ్మస్వరూపం గురువు. ఆ గురువుకి దైవానికి తేడా లేదు. గురుదర్శనం దైవ దర్శనమే అని తిరుగులేని రీతిలో నమ్మినవాడు ప్రహ్లాదుడు.